సనక సనందన సనత్ కుమార్లు. అవును. ఆయన వచ్చిన కారణం ఆ శ్రీమన్నారాయణమూర్తి దర్శన భాగ్యంగా మేము వచ్చినాం. అవునా? అవును. అయ్యా సనక సనందన సనత్ కుమార్లారా, ఏనాడు పరాత్పన్న ఆజ్ఞ అయినది. వైకుంఠం వరకు ఎవరు వచ్చినా కూడాను ఎవరికి ప్రవేశం లేదు. మీరు వచ్చిన దారి బట్టి వెళ్ళండి. ఎల్లప్పుడూ నారాయణమూర్తిని నేను దర్శించేవాడు కదా. ఉండవచ్చును. ఆ పరాత్పరుని దర్శనార్థముగా వచ్చినాను నేను. అయ్యా ఋషులారా, పరాత్పన్న ఆజ్ఞ అనేది ఎవరు వచ్చినా కూడా ఈ రోజు కాన్పించడు కాన్పించడు కాన్పించడు. వచ్చిన దారి బట్టి వెళ్ళండి. వీరికి గర్వం ఇచ్చినది కానీ పోబోయే మార్గం వదిలి రాబోయే మార్గం నారాయణమూర్తి నేను. మునేంద్ర కుమారులారా, నీ ప్రయాణం ఎక్కడిది? నేను వైకుంఠమునకు. అవునా? లక్ష పరిపూర్తి గావించి శ్రీమన్నారాయణమూర్తి దర్శన భాగ్యంగా వచ్చినాను. నిజమే అయినాను. వదలండి. నాకున్న దారి నాకు లేదా? లేదు మాటకి లేదు. మొన్న ముద్దుల చేత మమ్మ మాటలాగా సరిగా అంత ముద్దుల చేత మమ్మ మాటలాగా సరిగా అవునాడు. మీరు మమ్మ తగిన మాటలాడగా తగిన మాటలాడగా తగిన మాటలాడగా
గడ్డము పెట్టుకొని బూడిది పూసుకొని ఏయ్, మా కట్టము ప్రభావం మీకు తెలుదురా? కమాండ్లు మెత్తుకొని చెంబెత్తుకొని ఋషులారా, గడ్డము పెట్టుకొని బూడిది పూసుకొని వచ్చినంత వరకు మీకు వైకుంఠానికి దారినా? ఋషులారా అడ్డగించదము ఓ ఋషులారా, మేము మీకు అడ్డగించదము. అడ్డగించగలరా? జయ విజయులారా! జయ విజయులారా! అడ్డగించగలరా? అడ్డగించదమేమో మేము అవమానపరిచినాము. అడ్డగించిన తెలుగు అంత ముందుల చేతమమ్మ మాటలాడ సయ్యకు. అంత ముందుల చేతమమ్మ మాటలాడ సయ్యకు. పౌరాణిక మీరు మమ్మ తగిన మాటలాడ తగిన మాటలాడగా తగిన మాటలాడగా ఓరి సదాశలారా, సడగుణముల చేత సడుదురు మీరు. సడగుణములే విధియుండో. ఈ భూలోకమందు ఈ భూలోకమందు తొలగిక్కులుగా పడి రాక్షసులై జన్మించడం మీరు. ఈ భూలోకమందు పూరిస్తులుగా బండి రాక్షసుల్ని జన్మించండి. ఇదే మా శాపము, అనుభవించండి. జై శ్రీహరి, జై శ్రీహరి. ఏమి ఈనాడు శాపగ్రస్తులైపోయిందా? ఇంకా మనకి ఎవరు దిక్కు జయా? అవును కదా. జయ జయ సర్వేశ మాయా మాయా భవహర సర్వేశ. జయ జయ సర్వేశ మాయా మాయా భవహర సర్వేశ.
ఏలైనాడు పిల్లలు వచ్చినారు మీ మాటనుసారంగా ఈ వైకుంఠమునందు ఖాళీ ఉండగా సనందన సనత్ కుమారుడు వచ్చినారు స్వామి. వచ్చినందుకు వారికి దారి వదలినందుకు మాకి ఘోరమైన గట్టి రాక్షసుగా శాపమును సెక్కిపోయినారు దేవా. జయ విజయలారా శాపగ్రస్తులైన దేవా. ఇట వచ్చినారా? అవును స్వామి. జయ విజయలారా.